శ్రీ గణేష్ శారదా గురుభ్యో నమ. శ్లోకాలు అంతరార్థం శీర్షికలో ఈ రోజున మీకు ఒక శ్లోకాన్ని మీకు అందిస్తాను. అదేంటంటే కాళిదాసు రాసినటువంటి ఒక శ్లోకం అంటే అందరికీ తెలిసిందే. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఇది మామూలుగా అందరికీ తెలిసిందే. పార్వతీ పరమేశ్వరుల యొక్క స్థుతి. పార్వతీ పరమేశ్వరులు ఎటువంటి వాళ్ళు? జగతః పితర అన్ని ద్వివచనాల్లో వచ్చినాయండి. సంస్కృతంలో ఏ భాష కంటే లేని స్థితి అండి. అందరికీ మనం సింగులరు ప్లూరరు ఏకవచనం బహువచనమే. సంస్కృతంలో ద్వివచనానికి కూడా వేరే శబ్దం. అంటే వృక్ష అంటే వృక్షము, వృక్షవు అవకారం చెప్తే రెండు చెట్లు, వృక్ష అంటే అనేక చెట్లు. ఇది ద్వివచనం అంటారు. దీన్ని రెండు అనేటప్పుడు వేరే పదం సంస్కృతంలో ఉంది, అలా ఏ భాషలో లేదు. చెట్టు చెట్లే, రెండు చెట్లకి మనకు వేరే పదం లేదు, సంస్కృతంలో ఉంది. అలాగే ఇక్కడ పార్వతీ పరమేశ్వరవు అవు వస్తే రెండు అని అర్థం అనమాట. వాళ్ళు ఎటువంటి వాళ్ళు? వాగర్ధ, వాక్కుకు అర్థానికి ఉన్న సంబంధం అంట వాళ్ళు. వాక్ అంటే ఏంటి? మాట, దాని అర్థం. ఇప్పుడు ఆవు అనగానే ఆవు యొక్క అర్థం మన మనసులోకి వచ్చేస్తుంది. ఎందుకని? అంతకుముందు ఆవును మనం చూసాం కాబట్టి. అదేదో వింత జంతువు పేరు చెప్పాడు అనుకో, ఏమిటండి ఎప్పుడు చూడలేదంటాం. అందువల్ల వాక్కు చెప్పినప్పుడు ఏమొస్తుంది? వాక్కు యొక్క అర్థం కూడా మన మనసులోకి వచ్చేస్తుంది. ఆ వాక్కుకు వాక్కు యొక్క అర్థానికి ఎటువంటి సంబంధం ఉన్నదో అటువంటి సంబంధం ఈ పార్వతీ పరమేశ్వరులు. జగతః పితరః, పితరౌ అన్నాడు. పితరః, పితరౌ, పితరాహ. పితరౌ అంటే ఇద్దరు తల్లిదండ్రులు. మాతాచ పితాచ పితరౌ అంటే ఈ ప్రపంచానికి తల్లిదండ్రులైనటువంటి పార్వతీ పరమేశ్వరులకు నమస్కారం అని ఈ శ్లోకానికి అర్థం. బాగానే ఉంది. మరి అంతరార్థం ఏంటండి? అంతరార్థం అవుతుంది ఏంటంటే అది ఎక్కడ? పార్వతీ పరమేశ్వరం అంటే పార్వతీ పరమేశ్వరులు అని చెప్పాం కదా. ఒక ఆయన, ఓ పండితుడు, ఆయన అన్నట్టంటే దీనికి ఎవరో కాదండి, వేటూరు ప్రభాకర శాస్త్రి గారు అని ఆయన. ఈ వేటూరు సుందరరామూర్తి గారి పెదనాన్న అవుతాడు ఆయన. ఈయన శ్లోకం చదువుతుంటే ఆయన వచ్చి అన్నట్ట, దీనికి ఇంకో అర్థం ఉంది, నీకు తెలుసా అని అడిగేట. అడిగినప్పుడు ఆయన నాకు తెలియదంటే అప్పుడు ఆయన చెప్పేట, పార్వతీ పరమేశ్వరవు కాదు, దీన్ని విడగొడితే పార్వతీప రమేశ్వరవు అని విడగొడితే ఇంకో అర్థం వస్తుంది అన్నమాట. పార్వతీప అంటే పార్వతీదేవి యొక్క భర్త శివుడు, రమేశ్వరవు, రమ అంటే లక్ష్మీదేవి యొక్క భర్త విష్ణువు. అంటే మనం చెప్పిన అర్థం ఏంటి? పార్వతీ పరమేశ్వరం అని చెప్పాం. ఈ చెప్పింది ఏంటంటే పార్వతీప అంటే, పార్వతీప అంటే అర్థం ఏంటనమాట? శివుడు. రమేశ్వరం అంటే విష్ణువు. వీళ్ళు కూడా జగత్తుకు పితరవు, వీళ్ళు తండ్రులు రా అన్నాడు. అక్కడ మాతాపిత అని కాదు, పితరవు అంటే తండ్రులు అని అర్థం చెప్పి సమన్వయం అనమాట అండి. ఇది అంతరార్థం. జగతః పితరవు, ప్రపంచానికి తండ్రులు ఎవరు అంటే వీళ్ళిద్దరే. ఒక ఆయన శివుడు, ఒక ఆయన విష్ణువు, పోషకుడు, లయకర్త. అందువల్ల ఇక్కడ ఈ శ్లోకానికి అర్థం ఏం చెప్పాడు? పార్వతీప రమేశ్వరు అని కూడా ఆయన మహాపండితుడు కాబట్టి రెండో అర్థాన్ని కూడా ఆయన చెప్పడం జరిగింది. స్వస్తి.